నైరుతి రుతుపవనాలు ఇవాళ కేరళను తాకుతాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. లక్షద్వీప్, కేరళలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించింది. రాబోయే 3 రోజుల్లో ఏపీలో రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని చెప్పింది. మరోవైపు రెమాల్ తుఫాను తర్వాత సూర్యుడు ఉగ్రరూపం దాల్చడంతో 2 రోజులుగా నిప్పుల కుంపటిని తలపిస్తోంది. విశాఖలో నిన్న ఉదయం 7 గంటలకే ఉష్ణోగ్రత 30 డిగ్రీలు దాటింది. గ్రామీణ ప్రాంతాల్లో మధ్యాహ్న సమయంలో విద్యుత్ కోతలు విధిస్తూ ఉండటంతో అక్కడి ప్రజలు మరింత ఇబ్బంది పడుతున్నారు. అత్యధికంగా ఒంగోలులో 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. ఉత్తర కోస్తాలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నా తేమ కారణంగా ఉక్కపోత తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో ఇవాళ పొడి వాతావరణం ఉంటుందని, గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరుగుతాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. రేపు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.